ఇక మరి ఎట్ట ఉంది సంసారము ఏమో అంత కచ్చపెచ్చ వ్యవహారం అవుతుందట కాంగ్రెస్లో అంత కొట్లాట అవుతుందట మరి ఇంటోడు ఈకతో కొడితే బయటోడు తోకతో కొట్టినట్టు మరి అవతలకు సర్దించుకుంటున్నామే ఇలా ఏదో వరంగల్ పంచాయతీ పెట్టుకుంటాట లోపల ఏదో గుసగుస పెట్టుకుంటున్నాట నిజమేనా పంచాయతీ ఆ పార్టీ ఇంట్లో పంచాయతీలు ఉంటాయి, ప్రతి పార్టీలో పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ లేని ఇల్లు లేదు, పంచాయతీలు లేని వాడ లేదు, ఊరు లేదు, బా ఎక్కడైనా ఉంటాయి. అది దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు తాత. మనం జై ఎట్లనే ఉంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. టీ కప్పులు తుఫాన్లు అవి వస్తుంటాయి పోతుంటాయి, మళ్ళీ కలిసి పని చేస్తారు, ప్రజల కోసం సేవ చేస్తారు. ఇదే కాంగ్రెస్ యొక్క సిద్ధాంతం. ఇప్పుడు కాదు, ఇది గాంధీ గారు ఉన్నప్పుడు కూడా పార్టీ అధ్యక్ష పదవి జరిగేటప్పుడు గాంధీ గారు నిల్చుంటే గాంధీ గారు వద్దు నేను నిల్చుంటా అని చెప్పి వాదించిన వాళ్ళు ఉన్నారు అప్పుడు గతంలో. నెహ్రూ గారు ఉంటే నెహ్రూ వద్దు నేనుంటా అని, సుభాష్ చంద్రబోస్ ఉంటే సుభాష్ చంద్రబోస్ కాదు మేము నిలబడతాం అంటారు. ఇది ఎట్లుంటుంది అంటే వర్షం వచ్చేటప్పుడు ఒక మెరుపులు ఉరుములు ఒక తుఫాను వస్తే ఒక భయంకర వాతావరణం ఉంటుంది. అట్లా వర్షం వచ్చి వెలిసిపోయిన తర్వాత ఎట్లుంటుంది, ప్రశాంత వాతావరణం ఉంటుంది. అదే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా అప్పుడప్పుడు అవుతుంటాయి. ఇంకా మా పార్టీకి నయం. ఈ మధ్య బీజేపీలో ఏమంటున్నారు, రాజాసింగ్ ఏమంటాడు, రాజాసింగ్ కవిత చెప్పిందని సమర్థించి, కవిత ఏమన్నది, మేము బీజేపీలో పొత్తుంటుంది, మాకు బీజేపీతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని అంటే మా రాజాసింగ్ అంటాడు నిజంగానే మా కొడుకులు అమ్ముడు పోతారు, బీఆర్ఎస్ ప్యాకేజీకి అమ్ముడు పోతారని ఆయన అన్నాడు. కవిత ఏమంటుంది, అన్నను అంగీకరించట్లే, కేటీఆర్ని కవిత అంగీకరించట్లే లీడర్గా నాయకుడిగా. వాళ్ళ దెయ్యాలు ఉన్నాయి అంటుంది, మన ఆయన చుట్టూ ఉంటుంది అంటే. నేనేమంటాను, దెయ్యాలుంటే మరి ఇంతవరకు చెప్పలే. అసలే బక్క ప్రాణం అయింది. ఆ బక్క ప్రాణాన్ని అర్ధరాత్రు అపరాత్రు ఒంటరిగా ఫామ్ హౌస్లో ఊరుకు దూరంగా ఉంటాడు. మరి ఆ ఏ దెయ్యమో పీక్క తింటే రేపు ఆయన అనే కేసుల్లో ఇలా విచారణకు వస్తాడు. మరి ఆయన దోష నిర్దోష అని తెలంగాణ సమాజం తెలవాలంటే ఆ బక్కపానాన్ని కాపాడాలంటే మరి ఆ దెయ్యాలు ఎవరు చెప్పు అంటే చెప్పదా ఇంతవరకు. ఒకవేళ ఆమె చెప్పకపోతే నేను సూచన ఏం చేస్తానంటే, మన ఛానల్ ద్వారా చిన్నప్పటి నుంచి మనం కాశ్మోరా ఈ కథలు చదివాను. బస్తర్లో భూత వైద్యులు ఉంటారని తెలిసింది నాకు. అక్క కవిత అక్క బస్తర్కి వెళ్ళి మంచి భూత వైద్యులు ఉంటారు, ఆ దెయ్యాలయ్యా నువ్వు చెప్పకపోతే మేమే కనుక్కొని ఆ బక్కపాడని కాపాడేందుకు మేమే ఆ దెయ్యాలయ్యో కనుక్కోమని చెప్తాం వాళ్ళని. అవి ఆడదెయ్యాలా మగదెయ్యాలా కొరివి దెయ్యాలా అని వాళ్ళే తెలుస్తారు లెక్క. ఆయన లేకపోతే ఆ దెయ్యాలు అర్ధరాత్రి పీక తింటే తెలంగాణకే ప్రమాదం. ఆయన ఒక నేరస్తుడా లేకపోతే కాదా అనే తేలాల ఫస్ట్ తెలంగాణ సమాజానికి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ టీ కప్పులో తుఫాన్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఇక ఏం లేదు కానీ పెద్ద మనిషి ఇక మరి ముక్కు కోసిన మొదటి మొగడే మంచోడు అనే కాడికి వచ్చిందట వ్యవహారము. మరి ఇక నువ్వు ఇక మరి నిరుద్యోగులకు కొండంత అండ కొండంత బలము కొండంత ధైర్యం అన్నట్టుగా కోళ్ళాగలు మరి నిన్ను భావిస్తున్నాయి. మరి ఎట్లా చేస్తాడో ఏమో మా మానవతరా ఇవి నమ్ముకున్నాము. ఇక మరి ఆనాడు రోడ్డు పట్టినాము, బారెడు మీసాలు మూరెడు గడ్డాలు పెంచుకొని పెళ్లి పెటాకులు కాక అన్నాము రామచంద్ర అన్నాము. కాంగ్రెస్ సర్కారు వచ్చినాక అన్న జర్ర మాకు ఫాయిదా అవుతుందేమో అంటే మళ్ళీ ఎప్పటికైతే అవుతుందట. మరి నిరుద్యోగులు మళ్ళీ ధర్నా చేయవలసిన కథ జరుగుతుందట. మరి ఏంది ఏం కథ? ఒక నిరుద్యోగ లీడర్గా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ఇలా మా కోళ్ళాగలకు? ఇప్పుడు నిరుద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇది స్పందించే ప్రభుత్వం, ఎవరి హక్కుల్ని బంధించే ప్రభుత్వం కాదు. ఇది ప్రజాస్వామిక వాతావరణంలో నిరుద్యోగుల హక్కు అడగాల్సిందే శాంతియుతంగా. ఇది గాంధీ భవనం, ఇప్పుడు గాంధీ ఆశ్రమం వాతావరణం కనపడుతుంది. గాంధీయన్ సిద్ధాంతాల ప్రకారం మనం శాంతియుతంగా నిరసన తెలుపుకోవచ్చు అని మేమే అంటున్నాం. ఒకప్పుడు ఈ వాతావరణం ఉన్నదా? అరే మాకు ఉద్యోగాలంటే కొలువులు ఏవే అంటే, అరే కూసుంటే కేసు, తుమ్మితే కేసు, దగ్గితే కేసు. అట్లా అసలు మమ్మల్ని నడవనీయకుండా కాళ్ళ కట్టబెట్టి మన అక్కడే ఆఫ్ చేసే ప్రయత్నం చేశారు. ఎంతమంది ఉద్యోగాలు వేస్తా అగేస్తా రేపేస్తా మళ్ళేస్తా సోమవారం మంగళవారం ఉగాది దసరా అని చెప్పి 2014కి వెళ్ళి 2017-18 వరకు కూడా నోటిఫికేషన్లు ఇయ్యరా. మేము వెంటబడంగా అరకొర నోటిఫికేషన్లు ఇచ్చి అవి కూడా లోపాలతో కూడిన నోటిఫికేషన్లు, అన్నీ కూడా ఫాల్తు నోటిఫికేషన్లు. అవి నియామకం చేయడం కోసం కాదు. అమ్మా మీరు వచ్చి 2 ఏళ్ళ పొద్దా ఇంతవరకు ఏది లేదు ఎక్కలేదు. మరి మీరు జాబ్ క్యాలెండర్ని ఎందుకు దాచుకుంటారు? ఎందుకు దాన్ని విడుదల చేస్తారా? ఇప్పుడు కోళ్ళాగలు ఇప్పుడు పేల మీద మన పెంక మీద పేల పిత్తి లెక్క ఎగురుతూనే ఉన్నాయి కోళ్ళాగలు.
మా జాబ్ క్యాలెండర్ని మేము దాచిపెట్టలేదు, ఆ. దాచిపెట్టాం కూడా. ఆ. నిరుద్యోగులకు జీవితాలు గతంలో నాశనమైనవి వాళ్ళ జాప్యం మూలంగా, లోపాలతో కూడిన నోటిఫికేషన్ల మూలంగా 1200 మంది చచ్చిపోయారు. మన్నేపు రామకృష్ణ తొలి అమరుడు, మన నారాయణ ఖేడ్, ప్రవళిక, బోడా సునీల్ నాయక్ ఉద్యోగుల వయోపరిమితి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమంటే ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యోగస్తుల వయోపరిమితి పెంచింది. అప్పుడు మనస్తాపం చెంది బోడా సునీల్ నాయక్ కాకతీయ యూనివర్సిటీ లైవ్లో విషం దాగి చనిపోవడం జరిగింది. కాబట్టి అవన్నీ మాకు తెలుసు. కాబట్టి మేమేం చేసినాం, 60,000 మందికి నియామక పత్రాలు, కొలువుల పత్రాలు ఇచ్చినాం. ఎట్లా ఇచ్చినాం అది కూడా మన ఊర్లో లగ్గం చేసుకోవడమే, లగ్గం చేయగానే కాదు, ఇళ్ళ లగ్గానే పండగ కాదు. చక్రం తిప్పుతుండే అబ్బో. మరి అవన్నీ నోటిఫికేషన్ ఇచ్చినోడు కేసీరావేనాట, పరీక్షలు పెట్టాడ కేసీరావేనాట. ఇవాళ మీరు బొట్టు పెట్టి తీర్థం దామంటారు. ఏందో ఇది నేను చెప్పే ముచ్చటిను. లగ్గం కాగానే సంబరం కాదు, లగ్గం కాగానే శోభనం కావాలా. శోభనం కాగానే ఏడాదికో లేకుంటే 9 నెలలకో పిల్లలు పుట్టాలి, సంతానోత్పత్తి కావాలా. అట్లా అయితేనే జీవితం అవుతుంది. నువ్వు ఉత్తుత్త నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ కాని ఉద్యోగాలు, భర్తీ కాని నోటిఫికేషన్లు ఇచ్చి నేను ఇచ్చినంటే ఎట్లయితుంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఆ లోపాలని సరిచేసి, ఆ చిక్కుల్ని పరిష్కరించి, జడ్జిమెంట్లను తీసి వడపోసి, జీవో నెంబర్ 3 తీసి ఈ నియామక 60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు, కొలువులకు నియామక పత్రాలు ఇచ్చిన మొనగాడు రేవంత్ రెడ్డి, మగాడు రేవంత్ రెడ్డి. మరి మీరు ఆడగాదు, మగ కాదు, ఏం కాదా, తేలదాయా, పిల్ల బుట్టదాయా, సంతానోత్పత్తి కాదా, ఇప్పుడు బియ్యం అయితే అయిపోయా, దానివల్ల ఏం ప్రయోజనం అంటారు. బీఆర్ఎస్ కోయిలాగల ముచ్చట ఎట్టుందంటే ఒరికి మేం పుస్తకం కడితే ఇవి ముద్దాడుతున్నాం ఏమో అన్న ఎవరి మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. వానికి ఇప్పుడు ఆడ మగన వానికి లగ్గమైంది, సంతానం కాలే, పిల్లలు బుట్టలే, ఏం చేస్తారు మరి. నిరుద్యోగులు కూడా ప్రభుత్వాన్ని మార్చి మాకు అప్పచెప్తే మా మగతనం ఏందో చూపించినాం. మా శక్తి ఏందో రేవంత్ రెడ్డి ఎంత మగోడో చూపించాడు. 60,000 ఉద్యోగాలకు న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి, నోటిఫికేషన్లు వాళ్ళు ఇచ్చినా మేము పరిష్కరించి కొలువులు ఇచ్చినామంటే వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసినాం ఆ ఎల్బీ స్టేడియంలో. నేను చెప్పిన ముచ్చట కాదు ఇది. మీరు పోయి వాళ్ళ దగ్గర కొలువులు వచ్చిన వాళ్ళ దగ్గర కెమెరా పెట్టండి, మైక్ పెట్టండి, అప్పుడు తెలుస్తుంది వాస్తవంగా. గత ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళా కొలువులు పదవి విరమణ అయిన వాళ్ళకే మళ్ళీ ఉద్యోగాలు కట్టబెట్టింది. రేవంత్ రెడ్డి ఇదేంది, ఎంతమంది పని చేస్తున్నారు ఇట్లా అని చూస్తే 6,000 మంది పని చేస్తారు. వీళ్ళు పని చేయడానికి వీలు లేదు, ఆ కొలువులన్నీ మళ్ళీ నిరుద్యోగులు దక్కాలని చెప్పి 6,000 కొలువుల్లోంచి వాళ్ళని పీకేసి మళ్ళీ నిరుద్యోగులతో భర్తీ చేసే కార్యక్రమం చేస్తాడు. కాకపోతే కొంత ఏంటంటే 3 నోటిఫికేషన్లు ఆగినాయి. కోర్టులో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది. ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్లో కోర్టులో ఉన్నప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ చేయదు కదా, ఇది గ్రూప్ 1 నోటిఫికేషన్ చేయదు కాదు. మనమేమో చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ పెట్టినాం. చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ముందే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాం, గ్రూప్ 2 ఇచ్చినాం, గ్రూప్ 3 ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం. ఒకవేళ పాత నోటిఫికేషన్ల బూజు దులపకుండా కొత్త నోటిఫికేషన్లు ఇస్తే మళ్ళీ చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత ఆ పరీక్ష కొత్త నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో పెట్టాలని కూడా తేదీలు ఎప్పుడు ఇవ్వాలని అర్థం కాని సమస్య ఉన్నది. కాబట్టి ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన తప్పులు, మళ్ళీ పనులు, ఆ లుచ్చా పనులు, ఆ పాల్తు పనులు మళ్ళీ చేయకుండా నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపేందుకు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఇలా కమిటీ వేసిండు. నువ్వు ఆయన చెవులు వేసిన నిన్న సాయంత్రం మన ప్రజాభవన్లో మీటింగ్ అవ్వంగానే వెంటనే పోయిన ఆయనకి పోయి, సారు మా చూడండి నిరుద్యోగుల బాధ చూడండి అంటే ఆయన ఎమ్మటి ఆలకించిండు. జర సంయమనం పట్టండి, మీరు నిరుద్యోగుల్ని సంయమనం పాటింపజేయండి. ఈ ప్రభుత్వం ఉన్నది మీకోసమే. నేను చెప్తున్నా, ఎటువంటి చిక్కులు లేని నోటిఫికేషన్ల కోసం ఒక కమిటీ వేసినాం, కసరత్తు చేస్తున్నాం. నిరుద్యోగులారా ఉపయోగపట్టండి. ఆగస్టు నెలలో అనుకున్నాం 32,000 ఉద్యోగాలు అనుకున్నాం. కానీ 32,000 ఉద్యోగాలు కాదు, అదనంగా ఉద్యోగాలు వచ్చే విధంగా మీ అందరికీ నేను పనిచేస్తున్నా. కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్ 60 రోజుల్లో వస్తుంది. అక్టోబర్లో నిరుద్యోగులందరికీ తీపి కబురు అందిద్దాం అని చెప్పి ఆయన మాకు చెప్పడం జరిగింది. ఆ మాటను మీ ద్వారా తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ లోకానికి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇక మరి రైతుల సంక్షేమం మీద, విద్యార్థుల కథ ఏందో ఆ కథ మీద మరి తోటలు కొట్టి ఆయన మీస మీద వేసి చర్చ పెడదామంటే నేను రాను నేను పోతా ఢిల్లీకి పోతా
నేను రాను చర్చకు రాను అని రేవంతమే అంటుండట, ఢిల్లీకి పరారయ్యిందట. మరి కరెక్టేనా? నువ్వు ఆలోచన చెయ్యి. ఇప్పుడు సవాలు విసిరిన మగోడు రేవంత్ రెడ్డి. సవాలు స్వీకరించే నిజంగా మగోడైతే ఏం చేయాలి? దొడ్డిదారులు లేకుంటే డొంకదారులు దొంక మాట్లాడు దొంక తిరుగుడు మాట్లాడతారా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, పనున్నోడు, నీకు పని లేనోడు, ఖాళీగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా టైం చెప్తూ నువ్వు చెప్పుడు కాదు టైము. ఓకే రేవంత్ రెడ్డి, నేను ఈ సవాల్ని స్వీకరిస్తున్నా, మీరు సమయం చెప్పండి, వేదిక చెప్పండి అని నిజంగా చర్చ కూర్చోడైతే. ఈ చర్చ రాకుండా తప్పించుకున్నాడు కాబట్టే పబ్బుల్లో క్లబ్బుల్లోకి రమ్మంటారు. మరి రేవంత్ రెడ్డికి ఆ అలవాటు లేవా? ఆ వాసనే పడదా? ఆ పబ్బులు క్లబ్లో వాసన పడదా? కాబట్టి రేవంత్ రెడ్డి ఎవరిని రమ్మండు? సరే చర్చకు దమ్ముంటే మోడీ వస్తాడా, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా కూడా అన్నాడు. అన్నప్పుడు సవాల్ స్వీకరించి అప్పుడు ఎవరు స్పందించాలా? ముందు వాళ్ళ నాయన స్పందించాలా. ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ నాయన స్పందించి, నాకు ఆరోగ్యం బాగలే, నా మనిషిగా నా కొడుకును పంపిస్తాను, ఆయన కూడా ఎమ్మెల్యేనే కదా, ఏ టైమో చెప్పండి, ఆ టయానికి నేను వస్తా అని చెప్పి ఒక లేఖ రాస్తే బాగుండేదే. అట్లా కాకుండా అసలు ఆయన చెప్పలేదు, ఈయన